వెల్కమ్ టు సీఎం టైమ్స్. పాకాల మండలం ఊట్లవారిపల్లి వద్దనున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న చెవిరెడ్డి కుటుంబం పట్టు వస్త్రాల సమర్పణకు తిరుపతి నుంచి భారీ కాన్వాయ్గా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు కొండ కింద నుంచి హరోం హరా అంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ స్వామి దర్శనం చేసుకున్న పార్టీ శ్రేణులు. కొండపైకి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు. గర్భాలయం ముందు ప్రధాన అర్చకుల చేతికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనంతరం స్వామిని దర్శించుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆలయ ముఖమండపంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలకు వేదాశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందించిన ఆలయ ఈవో మమత. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ దగ్గరుండి దర్శనం చేయించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందరితో కలిసి ప్రసాదాలు స్వీకరించి భక్తులకు నమస్కరిస్తూ ముందుకు కదిలిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రతి ఏటా ఆడే కృతిక పర్వదినాన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందులో భాగంగానే స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మోహిత్ రెడ్డి స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మోహిత్ రెడ్డి తమ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించిన సాంప్రదాయాన్ని ఏటా కొనసాగిస్తామని మోహిత్ రెడ్డి తెలియజేశారు. ముందుగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఆడకృతి మరియు శ్రీకృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా చాలా చల్లగా భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పాకాలకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి సంవత్సరం గత 10-15 ఏళ్ళగా ఈ విధంగా ఆనవాయితీగా మేము సారి తీసుకువస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా సారి తీసుకురావడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఆడకృతి మరియు శ్రీకృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా చాలా చల్లగా భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పాకాలకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి సంవత్సరం గత 10-15 ఏళ్ళగా ఈ విధంగా ఆనవాయితీగా మేము సారి తీసుకువస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా సారి తీసుకురావడం జరిగింది. భగవంతుని ఆశీస్సులు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.